2014లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 84,000 కోట్ల రూపాయలు ఆఖరికి దానికి 22,000 కోట్ల రూపాయలకి తగ్గించి 13,000 కోట్ల దగ్గర ఎగ్గొట్టి వెళ్ళిపోయారు అక్కడి వరకు. కానీ వాళ్ళకి ఒక బాండ్లో గ్యారంటీ కార్డులు ఏవో ఇచ్చారు. ఇచ్చి ఓడిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చెల్లించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే, రేపు కూడా ఈ గ్యారంటీ కార్డులు గ్యారంటీగా మీరే చెల్లించాలని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు గెలిస్తే మాత్రం. అసలు రైతు రుణమాఫీ అప్పుడు 1,20,000 కోట్లు ఎంత ఉంటే కోటాయి కమిషన్ అని ఒకటి వేసి 87,000 కోట్లు ఎంత ఉందని తేల్చారు. అవును, తేల్చి కూడా 87,000 కోట్లు 14,000 15,000 కోట్లు ఇచ్చారు. 14,000 కోట్లు ఇచ్చారు. మిగిలిన ఏంటంటే పెండింగ్ ఒక 2 విడతలు ఏదో పెండింగ్ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. సో వీళ్ళు ఇప్పుడు కూడా ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు ఈ గ్యారంటీలన్నీ మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా కాదు సార్, ఇప్పుడు కూడా అసలు ఎంత దారుణం అంటే ఇంటింటికి పోయి గ్యారంటీ కార్డులు ఇచ్చారు బాండ్ పేపర్లు. చంద్రబాబు నాయుడు గారు ఇది నేను వస్తే అధికారంలోకి వస్తే ఇదిగో మీకు ఖచ్చితంగా చేస్తా అని చెప్పి ఒక వాగ్దాన పత్రం ఇచ్చి బాండ్ పేపర్లు ఇచ్చి ఇదిగో ఇంతెంత మీ కుటుంబానికి లబ్ధి చేకూరిద్ది. ఇక్కడ చూడండి, ఒక కుటుంబానికి అయితే ఏడాదిలో 1,04,000 అంట. ఒక ఏడాదికి 1,04,000. దీనికి పవన్ కళ్యాణ్ కూడా కేస్ స్టడీ. ఇది అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని కేస్ స్టడీ కాదు సార్, ఇట్లా కోట్లాది మందికి బాండ్లు ఇచ్చి ఎగ్గొట్టం ఒక కేస్ స్టడీ. ఎందుకంటే ఈ కేస్ స్టడీ ఎటు తీసుకోవాలి, 5 కోట్ల మందిని కళ్ళార్పకుండా ఒకేసారి ఎలా మోసం చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారిని చూసి కేస్ స్టడీగా ఈ ప్రపంచం మొత్తం నేర్చుకోవాలి. ఒక్కసారి కాదండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 8 కోట్ల మందిని 99 మేనిఫెస్టో 1 కోటి మందికి ఉపాధి అని చెప్పాడు సార్. 1 కోటి మందికి 99 మేనిఫెస్టో మీరు హెడ్లైన్ చూడండి. ఇదిగోండి సార్, 99 మేనిఫెస్టో చూడండి సార్, 1 కోటి మందికి ఉపాధి. మర్చిపోతారులే అని అనుకుంటారు ఈనాడు బ్యాన్ రైటం చూడండి. 99లో 1 కోటి మందికి ఉపాధి. 99లో 1 కోటి మందికి ఉపాధి. దాని తర్వాత 2014 మీకు తెలుసు 650 హామీలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అన్ని. దాని తర్వాత 2019లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి 15,000 ఇస్తానని అనౌన్స్ చేశాడని. అతను అప్పుడు తల్లికి వందనం పేరు పెట్టి 18,000 ఇస్తా అన్నాడు. సో 2019లో సరే అటు రాలే అధికారంలోకి. ఇప్పుడు 2024 ఇద్దరు వచ్చారు. ఇద్దరు ఫుట్ అవుతారు. ఇప్పుడు దీంట్లో చూడండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇద్దరు సంతకాలు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. జూమ్ చేస్తే ఇక్కడ మీకు ఈ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి కదా. సో ఇద్దరు సంతకాలు పెట్టి ఒక్కొక్క ఇంటికి ఇచ్చినటువంటి బాండ్ వాళ్ళ పేపర్ రాసి గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చారు సార్. కొన్ని చోట్ల అయితే ఇది చూడండి, భవిష్యత్ గ్యారంటీ కార్డులు అని చెప్పి ఐడి నెంబరు, పేరు, మొబైల్ నెంబరు, నియోజకవర్గం, మీ మద్దతు తెలపడానికి ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. 5 కోట్ల ఆంధ్ర భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ 5 కోట్ల ఆంధ్రలో భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు అని చెప్పి బెనిఫిషరీ కార్డ్స్ కూడా మీరు సంక్షేమాలు నేరుగా ఇచ్చారు. వాళ్ళు గ్యారంటీ కార్డు మాత్రమే ఇచ్చి గెలిచారు సార్. వాళ్ళు కార్డులు ఇచ్చారు. కేస్ స్టడీ సార్, ప్రజల్ని మోసం చేసి గెలవాలనడానికి ఇది ఒక కేస్ స్టడీ. మీరు 2,60,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఇచ్చామని చెప్పారు. అన్ని 100% హామీలు నెరవేర్చామని చెప్పారు. కానీ అన్ని ఇచ్చామని మీరు ఇంటికి పోయారు. వాళ్ళు గ్యారంటీ కార్డు మాత్రం ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఒకటైతే చెప్తాను, ఇది గొప్ప కేస్ స్టడీ. ఇందాక మనం స్టార్టింగ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఏదైతే భూతం అని ఎందుకు అంటున్నారంటే, మొన్న బలవంతంగా 8,000 కోట్లు నొక్కిచ్చాడు. బలవంతంగా వాళ్ళ మొహాన్ని చూస్తే తల్లికి వందనలో 8,000 కోట్లు బలవంతంగా, ఇష్టం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి సంవత్సరం నుంచి ప్రతిరోజు నీకు 15 ఏది, నీకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా నీకు 15 ఏది అంటున్నాడు అని చెప్పి బలవంతంగా, ఇష్టం లేకపోయినా, ఎందుకంటే వాళ్ళకి జనాలకు రూపాయి ఇవ్వటం ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ పార్టీకి. బలవంతంగా 8,000 కోట్లు నొక్కిచ్చాడు. ఏది బలవంతంగా బటన్ నొక్కి 8,000 కోట్లు పడేటట్టు చేశాడు. ఎందుకు? ఫస్ట్ ఏడాది ఇవ్వాలి 13,000 కోట్లు ఇవ్వాలి, రెండో ఏడాది 13,000 కోట్లు ఇవ్వాలి. అది మోసం. ఆ 13,000లో 8,000 కోట్లు బలవంతంగా నొక్కిచ్చాడు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం నుంచి ప్రతిసారి అయ్యా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ 6 ఏది మిగిలిన 143 హామీ లేదని ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, లేదంటే ట్విట్టర్లో ట్వీట్లో, లేదంటే వాళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్గా మాట్లాడే సందర్భంలోనూ ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ సంవత్సర కాలంలో మనమే అడుగుంటాం సార్. 365 రోజుల్లో 300 రోజులు అడుగుంటాం మనం ఖచ్చితంగా. 300 రోజులు ఏమైంది సూపర్ 6 అంటే బలవంతంగా ఒక్కటి మాత్రం, అది కూడా సగం మందికి తూతూ మంత్రంగా వేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అందుకే ఘనంగా కూడా చేయలేదు ఆ కార్యక్రమం. అందుకని చంద్రబాబు సార్ అన్ని వేల కోట్లు రిలీజ్ చేస్తే యాక్చువల్లీ దాన్ని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తారు. ఈ రోజు బటన్ నొక్కుతున్నా,
ఈ రోజు పలానా వాళ్ళు ఎక్కడ లేని ముందు రోజు ఏదో అనౌన్స్ చేశారు, అట్లా మాయమైపోయారు. సంవత్సరానికి 1,00,000 కోట్లు ఇవ్వాల్సి మొదటి సంవత్సరం 0 కోట్లు ఇచ్చి రెండో సంవత్సరం 8,000 కోట్లు ఇస్తే ఏ మొహం పెట్టుకొని ఇంకా పండగలు చేసుకుంటారు? కనీసం చేసుకునేవాడికన్నా ఉండాలి కదా. ఏదన్నా 1,00,000 కోట్లు 50,000 కోట్లన్నా జనాలకి ఇచ్చి, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు 1,00,000 కోట్లు సంవత్సరానికి. ఇంటికి ఎంత ఇచ్చారు గ్యారంటీ? ఒక్కొక్క కుటుంబానికి ఇదిగోండి సార్ 1,22,000. ఇక్కడైతే మొత్తం ఫోటోలు కూడా వేశారు. ఫోటోలు వేసి ఒక కుటుంబానికి అన్నదాత 20,000, ఆడబిడ్డనిది ఇద్దరుంటే 18,000. ఇప్పుడు అన్నదాత సుఖీభావ వచ్చింది. అన్నదాత సుఖీభావ మొదటి సంవత్సరం 0 అన్నదాత సుఖీభావ. ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి రెండో సంవత్సరం ఇప్పటి వరకు 0. అది కూడా బడ్జెట్ లో పెట్టారు, అది కూడా తక్కువ పెట్టారు, ఇంకా ₹1 కూడా రిలీజ్ చేయలేదు. ఆడబిడ్డనిది మొదటి సంవత్సరం 0, రెండో సంవత్సరం 0, బడ్జెట్ లో కూడా పెట్టలా. తల్లికి వందనం మొదటి సంవత్సరం 0, రెండో సంవత్సరం 8,000 కోట్లు రెండో సంవత్సరం ఇచ్చింది. యువగలనిది 36,000 ఫస్ట్ సంవత్సరం 0, రెండో సంవత్సరం 0. దానికి సంబంధించి బడ్జెట్ లో ఎక్కడా లేదు, ఇస్తామని చెప్పలా. ఇంకో P4 ఇప్పుడు ఏదైతే 18,000 ఇచ్చేసాడంట చంద్రబాబు నాయుడు గారు, పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పేశాడు. వాళ్ళ నెలలో వాళ్ళు ఏదో వాళ్ళకి జీతం ఇస్తారంట. సో అది P4 అయిపోయింది. ఇది ఒక్కటి మాత్రం రోజు ఉంటుంది సార్, ఏంటంటే సంపద సృష్టించేస్తా, ఆదాయం పెంచేస్తా, మిమ్మల్ని లక్షాధికారులను చేస్తా, అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనిలో తీసుకెళ్తా. ఎప్పుడు తీసుకెళ్తామంటే తీసుకెళ్తా, అయిపోయింది, చేసేసా. ఇప్పుడు మన 143 హామీల్లో 142 నెరవేర్చారు. ఆ ఒక్కటేందని చెప్పట్లేదు, నెరవేర్చారు. భూతం లాంటిదేనా సంపద సృష్టి కూడా? ఈ రెండు గాలి మాటలు అనిపిస్తున్నాయి నాకు. P4 అమలు అవుతుందో లేదో తెలియదు, P4 అమలు అవుతుందో తెలియదు కానీ P4 కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. చైర్మన్ కూడా ఇచ్చినట్టు వైస్ చైర్మన్ సలహాదారు పోస్ట్ చేశారు. రైట్, చింతా గారు. ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి, రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని. దట్ సేస్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు వాళ్ళు అన్ని హామీలు అమలు చేసింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సిన అవసరమే ఉండేది కాదు, ఆ ఛాన్స్ కూడా ఉండేది కాదు. దట్ సేస్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టోని మీరు ఒకసారి చూడండి అండి. ప్రజలకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నామంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కేస్ స్టడీగా ఇంకొక విషయం కూడా మనం చూడొచ్చండి. నిన్న ఈ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది సరిగా వర్క్ అవుతుందో లేదో, క్యూఆర్ కోడ్లు సరిగా పనిచేస్తున్నా లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రోజంతా కూడా రివ్యూ చేశారండి. ఇంతకు ముందు మేము ప్రజలకు ఏదైనా ఈ టైంకి ఇస్తున్నాము, ఒక పథకంలోని డబ్బులు ఇస్తున్నామంటే ఒక 1 వీక్ రివ్యూ చేసే వాళ్ళంటండి. 99.9% వాళ్ళకందరికి రీచ్ అయ్యాయా లేదా, ఏవైనా టెక్నికల్ ఫాల్ట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంత కరాఖండిగా ఉండేవాళ్ళు. సో అది ఒక కేస్ స్టడీకి తీసుకోవచ్చండి. అండ్ నిన్న కూడా రోజంతా రివ్యూ చేశారంట, మనం ఇది చెప్తున్నాము ఎలా వెళ్తుంది, ఇది కరెక్ట్ గా మనము ప్రజలకి వాళ్ళు యూజ్ చేసేలాగా మనం దీన్ని రెడీ చేసామా లేదా అని చెప్పేసి రోజంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని చేశారంటండి. దాన్ని కేస్ స్టడీగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు కొంచెమైనా బుద్ధి వస్తుందేమో అన్నది. ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంటింటికి వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొన్న ఏదో కార్యక్రమం సందర్భంగా, నాయకులకి చెప్తున్నారు. ప్రతిపక్షం కూడా వెళ్తామంటోంది. ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు వెళ్తారు, కాదండి, ప్రజల దగ్గరికి వాళ్ళు వెళ్తామంటారు కానీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏ మొహం పట్టుకుని వెళ్తారండి? ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆడబిడ్డ నిధి P4 కి అనుసంధానం, నిరుద్యోగ వృత్తి P4 కి అనుసంధానం, పూర్ టు రీచ్ P4 కి అనుసంధానం. ఒక సంవత్సరం అయిన సందర్భంగా పచ్చ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని లేవనెత్తితే ఒక యాంకర్ అడిగారండి, అదేంటండి P4 అంటే ప్రజలు ఇస్తున్నారా, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ప్రజలకు ఇస్తారంటే, లేదు లేదు ప్రభుత్వం కూడా ఇస్తుందన్నారు. ఏది మరి బడ్జెట్ లో ఎంత కేటాయిస్తున్నారు? పూర్ టు రిచ్ కావాలంటే, లేకపోతే ఆడబిడ్డ నిధి కావాలంటే, లేకపోతే నిరుద్యోగ భృతి కావాలంటే, ఇందాక మీరు చూపించిన వీడియోలో నారా లోకేష్ గారు ఏమన్నారండి, మేము లెక్కలన్నీ కూడా వేసుకున్నాం, క్యాల్కులేషన్స్ ఉన్నాయన్నారు కదా. ఆ రోజు P4 ఎందుకు లేదు మరి? ఈ రోజు P4 అంటే ఏంది? ఎవడో డబ్బున్నోడు వస్తాడంట, వాడు ఏదో సానుభూతి చూపించి ఎవడికో ప్రజలకు ఇస్తాడంట, ఆ ప్రజలు దాన్ని తీసుకొని పూర్ టు రిచ్ అవుతారంట. వాళ్ళు రిచ్ అయిన తర్వాత ఇంకొక మళ్ళీ పూర్ ఫెలోకి మళ్ళీ డబ్బులు ఇస్తారంట. వాళ్ళు ఇది ఒక సైకిల్ అనమాట అండి. నేను నీకు హెల్ప్ చేసే, నువ్వు ఇంకొక హెల్ప్ చేయని. అసలు ఇన్ని 3 పథకాలని అండి, 3 పథకాల్ని ఒకే P4 కి అనుసంధానం చేస్తూ పైగా ప్రభుత్వం ₹1 ఇవ్వదు దానికి. అది ఇంకా చంద్రబాబు నాయుడుకే చెల్లిందండి. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు బ్రాండ్. అసలు ఒక్కటంటే ఒకటండి. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు వెళ్ళరండి, ఎవరు కూడా ప్రజలకు వెళ్ళే సమస్య లేదు. అంటే దీంట్లో ఒక్క మాట సార్ భలే గుర్తు చేశాడు. ఎందుకంటే ప్రదీప్ అన్న దానికి ఒక లింక్ ఉందన్న. ఇప్పుడు ఒక 10 రోజుల్లో డెసిషన్ తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో రాశారంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రజ్యోతి ఈనాడే కదా, చంద్రబాబు నాయుడు డమ్మీ కాబట్టి
సంఘ విద్రోహ శక్తులు సంక్షేమ పథకాలు కట్టండి కట్టండి రాశారు కరెక్ట్. అంటే ఏంటంటే 1,32,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళందరూ వీళ్ళ దృష్టిలో సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళకి ఇచ్చే పని ఉండదు, ఎందుకంటే అక్కడ బుల్డోజర్ పాలన అంట. సో దాంట్లో ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు అండి. ఎందుకు ఉత్తరప్రదేశ్ లాగా జగన్ గారు అమ్మటి తిరిగే వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కానీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని పట్టుకొని ఇంటింటికి అడుగుతారో వాళ్ళు వస్తారు కదా, తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు ఇదిగో మాకు పథకాలు రాలేదు నిలదీసినాడు కూడా సంఘ విద్రోహ శక్తి. సో వాళ్ళందరూ కట్ చేస్తాను ముందే చెప్పేస్తున్నారు. సో ఇంకా మీకు అర్థమైంది కదా, ఆల్మోస్ట్ ఒక 10% కూడా ఇవ్వాల్సిన పని ఉండదు అప్పుడు. 10% ఏముంది సార్, 40% వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు కదా, దాంట్లో 35% సంక్షేమ పథకాలకు అర్హులే ఉంటారు కదా. క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ కూడా ఎత్తేస్తే 10% కూడా ఇవ్వాల్సిన పని ఉండదు అంటున్నా. అదే జనసేనలు క్వశ్చన్ చేస్తే రేపు ఈశ్వర్ గారు ఈశ్వర్ గారు ఈ సందర్భంగా ఒకటి చిన్న ఇది నారా లోకేష్ గారి కాలర్ ని ఎప్పుడు పట్టుకునే అవకాశం ఇస్తారో మీ ద్వారా అడుగుతున్నాండి. మీకు ఏదైనా తెలిస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పాలి. రైట్, చూద్దాం. ప్రజలకైతే వినిపించాం, వాళ్ళే న్యాయ నిర్ణేతలు.